మసాలా వడలతోటి ఈ విధంగా ఒకసారి కర్రీ అనేది ప్రిపేర్ చేసి చూడండి. ఇంట్లో మసాలా వడలు అనేది ఎక్కువగా ఉండేటప్పుడు నేను చేసిన ఈ విధంగా కర్రీ అనేది ప్రిపేర్ చేసి చూడండి. చెప్తున్నాను కదండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఈ మసాలా వడల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకునేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకునేసేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే 4-5 తెల్లబాయల్ని కూడా వేసుకునేసి 2 ఎర్రగడ్డల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకునేసేయండి. ఇలా వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక 3 టమాటాలని కూడా వేసుకునేసి బాగా ఆయిల్లో వేయించేసుకోవాలండి. టమాటా అనేది తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు అనేది వేసుకునేసేయండి. అలాగే చిటికెడు పసుపు. ఇలా వీటన్నింటినీ వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్ల కారం అనేది వేసుకోవాలండి. కారం వేసిన తర్వాత కొంచెంసేపు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న గుప్పెడు చింతపండు పులుసుని తీసుకునేసి ఈ విధంగా కలుపుకోవాలండి. వీటన్నింటినీ ఒక 15 నిమిషాలు అనేది ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసి ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత కూర అనేది చిక్కబడిపోతుంది. ఆయిల్ అనేది బాగా పైకి తేలిపోయింది, చూస్తున్నారు కదా. కర్రీ అనేది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మసాలా వడల్ని వేసేసేయాలండి. ఇక్కడ నేను ఒక 8 మసాలా వడలని వేసుకుంటున్నాను. మసాలా వడ అనేది వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే మసాలా వడల కర్రీ అనేది చాలా తొందరగా ప్రిపేర్ అయిపోయింది. చెప్తున్నాను కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి.